హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే మేము మా హైదరాబాద్ లో రెంట్ హౌస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, హోమ్ టూర్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మా ఇల్లు చాలా అంటే చాలా గలీజ్ గా ఉంది. ఎంత గలీజ్ గా ఉందంటే నేను చాలాసార్లు ట్రై చేసిన అరే మా ఇల్లు హోమ్ టూర్ వీడియో తీద్దామని. బట్ నాకు అనిపిస్తుంది అదే అమ్మ ఇది ఇల్లే నా అవసరం అని అనిపిస్తుంది. సో ఫైనల్లీ మా ఇంటికి అయితే పెయింట్ వేసేసినాం, బోర్డ్ చేంజ్ చేసినాం, మొత్తం ఎన్ని పైసలు అయింది పెయింట్ వేయడానికి, బోర్డులకు ఎన్ని పైసలు అయింది మొత్తం చెప్తా. అండ్ మా ఇల్లు ఎంత చేంజ్ అయిపోయిందంటే ఒకప్పుడు మా ఇల్లు అయితే బూత్ బంగ్లా లాగా ఉంటుండే, అండ్ ఇప్పుడైతే ఎట్లా అనిపించింది అంటే సేమ్ కొత్త ఇల్లు లాగా కనిపిస్తుంది అనమాట. అయితే మేమైతే ఫస్ట్ అయితే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. సో మా ఇల్లు అయితే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. కింద మేమైతే థర్డ్ ఫ్లోర్కి వచ్చిన వీడియో షూట్ చేయడానికి. అండ్ పైన వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది, అసలు ద బెస్ట్ వ్యూ అనమాట. ఒకసారి ఇది ఏ ఏరియాని మీకు తెలుసు కాంబినేషన్ చెప్పండి. సో గైస్ పైన అయితే మస్తు ఎండ కొడుతుంది, కిందికి పోదాం అండ్ మా హోమ్ పేరు కూడా తీద్దాం. సో గైస్ వెళ్దాం మంచిగా మెట్సుకో. చూడండి ఇదే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ మెట్లు పైకోవడానికి మెట్లు, అండ్ ఇదే ఫస్ట్ ఫ్లోర్. స్ట్రేట్ పోయి రైట్ తీసుకుంటే మా ఇల్లు అనమాట. సో గైస్ ఇదే ఫస్ట్ ఫ్లోర్. అండ్ గైస్ ఇది మా డ్రమ్ అనమాట. దీంట్లో నీళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం అనమాట. డ్రమ్లో మొత్తం నీళ్ళు ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం సామాన్లు ఉన్నాయి. ఇదే డోర్ కూడా కలర్ వేసినాం మంచిగా. సో గైస్ లోపలికి రాగానే ఇదైతే ఫస్ట్ హాల్ అనమాట. సో ఈ హాల్ లోపల ఏమేమి ఉన్నాయి మీకు చూపించండి. సో ఇంతకుముందు కూడా మా ఇల్లు ఎంత డేంజర్గా ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా గలీజ్గా ఉండే. సో అది పాత ఫుడ్ ఉంటే పక్కకు పెడతా, ఒకసారి చూడండి మీరు చూడండి ఎంత గలీజ్గా ఉండని. సో లోపలికి రాగానే మీకైతే ఒక మంచి ఇలా సెల్ఫ్ కనిపిస్తుంది. సెల్ఫ్ పైన బాక్సెస్ ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, ఫోటోలు, బొమ్మలు, ఇలా ఏనుగు బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు, చిన్న బుద్ధుడు, ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయన్నమాట. సో కొంచెం స్టైల్గా ఉన్నాను, ఇంకా కొంచెం లుక్ ఉన్నాను కట్టిన మేడం. బ్యాక్ సైడ్ చూడండి, ఇది అయితే మస్తు స్టైల్గా ఉంది కదా. ఇది మీషోలోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి బుక్ చేసినాం. ఇది 100-200 వచ్చింది. ఇది వాచ్ అన్నమాట. దీని బ్యాక్ సైడ్ మేమైతే ఇది వేయలేము, సెల్ ఉంటుంది, సెల్ వేసి నడుస్తుంది, బట్ సెల్ వేయలేము, సెల్ వేయలేదు ఇలా. సో చూడండి ఇది పెట్టినందుకు ఎంత లుక్ కనిపిస్తుంది అంటే, ఇంతకుముందు ఈ గోడ పైన కదా లైట్ పింక్ ఉండే, సో మేము ఎల్లో వేసినాం కొంచెం చేంజ్ కావడానికి. చూడండి ఎంత బాగుంది అసలు, స్టైలిష్గా మంచి లుక్ కనిపిస్తుంది అసలు. పాండా అన్నమాట. సో ఇది కూడా పెయింటింగ్, ఇది పెయింటింగ్ వేసారు. సో మా సినిమా వేసింది అనమాట. పెయింటింగ్ ఎంత మంచిగా వచ్చింది. ఇది స్టిక్కర్ అనుకుంటారు, బట్ స్టిక్కర్ కాదు, ఇది రియల్ పెయింటింగ్ వేసింది. ఒక పెయింటింగ్ ఇంట్లో కూడా ఉంది. అండ్ ఇది బాత్రూమ్ అన్నమాట. సో చూడండి బాత్రూమ్ చూపించడం అవసరమా. అండ్ ఈ బకెట్లలో కూడా నీళ్ళు నింపినాం అనమాట, ఎందుకంటే కొంచెం నీళ్ళ ప్రాబ్లం అనమాట. అండ్ ఈరోజు నల్ల వచ్చింది కాబట్టి బకెట్లో నీళ్ళు నింపేసేసినాం. అండ్ ఇది మా కోడి జాలి, ఇది మా టైర్ గడ అనమాట. సో బయట ఒక మిషన్ ఉంది, ఇంట్లో ఒక మిషన్ ఉంది. సో ఇది పెద్ద మిషన్ అనమాట. అండ్ ఇది మా కోడి జాలి, అండ్ ఇదైతే మా డ్రైవర్ గడు మంచి కోరుకుతున్నారు మేము వీడియో షూట్ చేస్తుండే. సో ఆల్మోస్ట్ అయితే ఇది దగ్గర సంవత్సరం అయిపోయింది. సంవత్సరం 2-3 నెలలు అవుతుంది. ఇంత పెద్దగా నేను టైం నేను బర్త్డే కూడా అయిపోయింది. సో మా ఇల్లు దీనికి పెయింటింగ్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పెయింటింగ్ వేస్తే మస్తు ఉంటుంది. సో ఇంతకుముందు మనకి అన్నం వేసిన తింటే డౌన్లోడ్. అండ్ ఇదైతే హాల్ అనమాట. హాల్ అయితే ఇంతకుముందు ఇక్కడ టీవీ ఉండే, ఈ టీవీ తీసేసి కింద పెట్టేసి, ఎందుకంటే టీవీ ఖరాబ్ అయిపోయింది అనమాట. సో కొంచెం రిపేర్ చేయాలి అంటే కొత్త టీవీ తీసుకురావాలి, పెట్టేసి అట్లా తీసేసి. అండ్ ఈ గుడి అనమాట. సో గుడి కూడా ఫస్ట్ కిచెన్ సెల్ఫ్లో ఉంటుండే, బట్ ఇదైతే మేము మంచిగా పెట్టేసినాం ఇక్కడ బాగుంది కాబట్టి. ఈ వాచ్ ఉంది, పైన ఫోటోలు ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా ఫోటో ఉంది. అండ్ ఈ కలర్ కూడా చేంజ్ ఉండే, సో ఇది కూడా కలర్ చేంజ్ చేసేసినాం. అండ్ గైస్ మొత్తానికి హాల్ అయితే అయిపోయింది. హాల్లో ఎంతే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. పైన ఫ్యాన్ ఉంది. అండ్ గైస్ ఈ ఆల్మోస్ట్ మా చిన్నమ్మ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఈ రూమ్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అయింది అనమాట. సో అప్పటికి ఇప్పటిదాకా ఇప్పుడే పెయింట్ వేసినాం. సో పెయింట్ వేసినందుకు ఇప్పుడు గలీజ్ కూడా అయిపోయింది. సో ఇంట్లో పిల్లలు ఉన్నారనమాట, గోడల మీద అవి గీక్తూ చూడండి మొత్తం గలీజ్గా అయిపోతుంది. సో అందుకే వీడియో షూట్ చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఇంకా గలీజ్గా అయిపోతుంది మనకి. ఇది హాల్ అనమాట. హాల్ ఎంతో ఫ్రిడ్జ్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అంతా ఇంటర్ అనమాట. అండ్ ఇది కిచెన్ అనమాట. సో ఇలా కిచెన్ చూపిస్తాను. సో కిచెన్లోకి రాగానే మీకైతే ఫస్ట్ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. ఒకసారి ఫ్రిడ్జ్ చూడండి ఎంత పెద్దగా ఉంది, నాకన్నా ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో పైన అయితే వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఐస్ క్రీమ్ పెట్టేది, అంతే. పైన ఏం లేవు. కింద చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఫ్రిడ్జ్లో మా వాళ్ళు చూడండి బొమ్మలు కూడా పెట్టారు. ఈ పిల్లలు ఏం పిల్లలు రా బాబు, బొమ్మని కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు చల్లగా కానీ. సో ఇక్కడ కూడా బాటిల్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి సామాన్లు తీసుకురావాలి. ఇంకా కింద అయితే కూరగాయలు ఉన్నాయి దీని లోపల.
వాటర్ బాటిల్, వెజిటేబుల్స్ అని ఉన్నాయి, కూరగాయలు అంటావు. కూరగాయలు ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది ఫ్రిడ్జ్. ఈ బొమ్మ అక్కడ వాడేది. అండ్ ఇది కిచెన్ అనమాట. సో మా ఇంతకుముందు దేవుని ఫోటోలు ఎక్కడ ఉన్నాయి ఈ సెల్ఫ్ పైన. సో ఈ నుంచి తీసి బయట పెట్టేసాం. ఎందుకంటే కిచెన్లో మనం అప్పుడు చికెన్ బటన్ చేసుకోవడానికి కొంచెం గలీజ్ అనిపిస్తుంది అనమాట. సో అయితే సామాన్లు అనమాట, కిచెన్ సామాన్లు, గ్లాసులు ఉన్నాయి. మంచిగా దీంట్లో థమ్స్ అప్ పోసుకొని తాగితే ఆ మసాలా వేరే అర్థమైంది. సో ఈ గ్లాస్ అనమాట. ఈ కిచెన్ అయితే చిన్నగానే ఉంది. సో కిచెన్ ఇవి గ్యాస్ కింద వాటర్ బాటిల్స్, ఎందుకంటే మళ్ళీ నీళ్ళు అయిపోతుంది కాబట్టి తాగే నీళ్ళు నింపుకొని పెట్టేసినాం. 2 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. మా ఇంటికి నీళ్ళు రావు, కిందకి వెళ్ళి మోసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ ఇది కింద స్టాండ్ అనమాట. అండ్ పైన కూడా కొన్ని సామాన్లు పెట్టేసినాం. ఇంతకుముందు సామాన్లు మస్తు ఉండే, ఘోరంగా ఉండే. సో ఇప్పుడైతే మొత్తం ఖాళీ చేసినాం, మొత్తం వాడేసినాం. ఆల్మోస్ట్ మొత్తం 90% సామాన్లు వాడేసినాం. సో ఇంతకుముందు ఇది కింద స్టాండ్ వేయడం ఉంటే సో మేము తీసేసి ఆడ పెట్టేసినాం. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇదైతే కిచెన్ అనమాట. బయట హాల్, కిచెన్ అండ్ ఇది బెడ్రూమ్ అనమాట. ఇది 1 BHK రూమ్ అనమాట. సో గైస్ చూడండి, ఇది కూడా బోర్డ్. ఈ బోర్డ్ కూడా చాలా పాతగా ఉండే, చాలా గలీజ్గా ఉండే. సో మేమైతే కొత్తగా చేయించినాం, ఈ బోర్డ్ చేయించినాం. ఇది కూడా పెయింటింగ్ అనమాట. ఇది కూడా పెయింటింగ్ వేసేది, స్టిక్కర్ కాదు. సో పెయింటింగ్ ఎంత బాగుంది, సేమ్ స్టిక్కర్ లాగా ఉందన్నమాట. చాలా మంది షాక్ అయిపోతుంది పెయింటింగ్ స్టిక్కర్ అన్నట్టు. సో అండ్ ఇది కూడా బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో ఎక్కువ ఏం లేవు. పైన కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం పెయింట్ వేయించినాం. ఇవి చక్కగా చక్కగా బొంతలు. ఇది ఒక మిషన్ అనమాట. ఇక్కడ ఒక మిషన్ ఉంది. అండ్ కిటికీ, ఇక్కడ ఫోటోలు ఉన్నాయి. ఈ కూడా ఫోటోలు ఉన్నాయి. చూడండి గైస్, ఇది పెయింటింగ్. ఇది 99 పెయింటింగ్ అనమాట. 99 గోల్డ్ షాప్లో తెచ్చిన పెయింటింగ్. సో చాలా బాగుంది పెయింటింగ్ అయితే. అండ్ ఇక్కడ ఒక బీరువా ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఇదైతే మన టీవీ బాక్స్ అనమాట. దీనిపైన కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి. అండ్ ఈ సెల్ఫ్ వచ్చేసి సెల్ఫ్ నాదనమాట. ఈ సెల్ఫ్లో నా బట్టలు ఉన్నాయి, బ్యాగ్ ఉంది, దాంట్లో బట్టలు ఉన్నాయి. ఇక్కడ హనీ గిన్నె ఏమేమో ఉన్నాయన్నమాట మొత్తం. ఇక్కడ కింద సెల్ఫ్లు ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం పెట్టాలో అని ఆలోచిస్తున్నాం. అండ్ ఇవైతే మన బియ్యం సంచులు ఏడా ఉన్నాయి, కొన్ని ఆడ బియ్యం సంచులు ఉన్నాయి, ఆడ కుర్చీలు ఉన్నాయి, పైన కొన్ని సామాన్లు ఉన్నాయి. సో చూడవచ్చు మీరైతే మొత్తం ఇంట్లో లైట్లు, స్విచ్ బోర్డులు, పెయింటింగ్ వేసిన ఇల్లు ఎట్లా అనిపిస్తుంది, సేమ్ కొత్త ఇల్లు లాగా అనిపిస్తుంది. అండ్ మొత్తం చేయించడానికి ఎన్ని పైసలు తెలుసా? పెయింటింగ్కి స్విచ్ బోర్డులో కలిపి ఆల్మోస్ట్ దగ్గర 10,000 12,000 అయితే ఈజీగా అయిపోయినాయి అనమాట. ఇలా వాటర్ ప్రాబ్లం అనమాట. సో వాటర్ అయితే ఇంతకు రావు, కిందకి వెళ్ళి మనం మోసుకోవాలన్నమాట. సో అదొకటి కొంచెం ఇబ్బంది ఉంది. నీళ్ళు ఒకటి ఇంట్లో కానీ వచ్చినాయంటే అసలు వేరే లెవెల్ అనమాట. సో అయితే మా బీరువా, అండ్ బీరువాలో బంగారం ఉందని మా ఇంటికి వచ్చారు గిట్ట దొంగత చేయడానికి. నేను మొత్తం బట్టలు ఉన్నాయి చూడండి. మీకు ఒక్క రూపాయి కూడా దొరకదు బీరువాలు, అర్థమైందా? ఒక్క రూపాయి దొరికితే మళ్ళీ ఈయన పెట్టించుకోండి, ఎందుకంటే అనుకోకుండా కొన్ని సార్లు పడిపోతాయి. సో దీనిలో బట్టలు ఉన్నాయి. అండ్ గైస్ ఇదే మా హోమ్ టూర్ అనమాట. సో ఇంట్లో చూపించడానికి పెద్దగా ఏం లేవు, చాలా సామాన్లు ఉంటాయి, బట్ మేము పడేసినాం అనమాట. ఎందుకంటే మా ఇల్లు చాలా అంటే చాలా గలీజ్ అనిపిస్తుంటాయి. అండ్ పెయింటింగ్ వేసినాం కాబట్టి ఎక్కువ సామాన్లు ఉంటే మంచి అనిపోయింది ఇల్లు. సో అందుకు అన్నీ పడేసినాం. అండ్ పెయింటింగ్ అయితే సేమ్ పెయింటింగ్ వేసినాం, చేంజ్ చేయలేం. జస్ట్ అక్కడ ఒకటి పింక్ వేసేసాం, చేంజ్ చేసినాం అంతే. సో అండ్ గైస్ మా ఇంట్లో కదా 3 స్విచ్ బోర్డులు ఉండే, 3 చాలా అంటే చాలా గలీజ్గా ఉండే. పక్కన ఫోటో పెడుతున్నా చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ ఉంది. సో 3 చేంజ్ చేయించినాం అనమాట. అవి ఏందో మీకు చూపిస్తే ఒకసారి మీరు చూడండి. సో ఇదైతే చేంజ్ చేయించాం. ఇదైతే చాలా డేంజర్గా ఉండే. అండ్ అదొకటి చేంజ్ చేయించినాం. బాత్రూమ్ కడితే దాని అయితే షాక్ అయ్యి వస్తుంది ఏకంగా. అండ్ ఈ ఫ్రిడ్జ్ది కూడా కొత్తగా పెట్టించినాం అనమాట. ఇది కూడా లేకుండా, ఇది కూడా చాలా డేంజర్గా ఉండే. అండ్ లోపల ఇంట్లో కూడా పెట్టించినాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ 4 స్విచ్ బోర్డులు పెట్టించినాం. అండ్ 4కి ఆల్మోస్ట్ ఒక 6,000 అయితే అయిపోయినాయి. అండ్ పెయింటింగ్కి కలిపేసి కూడా ఒక 6,000 అయిపోయినాయి. అంటే ఈజీగా పెయింటింగ్కి స్విచ్ బోర్డులు చేయడానికి 12,000 అయిపోయినాయి. అర్థమైందా? 12,000. సో పెయింటింగ్ వేయించిన తర్వాత మా ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. పెయింటింగ్ వేసినందుకు, ఈ స్విచ్ బోర్డు పెట్టినందుకు. ఇంతకుముందు ఎంత గలీజ్గా ఉండేది తెలుసా అసలు. అసలు దాన్ని స్విచ్ బోర్డు అంటారా ఎవరైనా అన్నట్టు ఉండే తెలుసా. అంత ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఉంది, ఫస్ట్ ఇంతకుముందు ఇట్లా ఉండే. అండ్ ఇది ఫ్రిడ్జ్ చూపిస్తా. సో ఫ్రిడ్జ్ది ఇప్పుడు ఇట్లా ఉంది, ఇంతకుముందు ఇట్లా ఉండే. అండ్ బయట హాల్లో చూపిస్తా. సో బయట హాల్లోది ఇప్పుడు ఇట్లా ఉంది, ఇంతకుముందు ఇట్లా ఉండే. అండ్ ఇది బాత్రూమ్ది అనమాట. సో బాత్రూమ్ది ఇప్పుడు ఇట్లా ఉంది, అండ్ ఇంతకుముందు ఇట్లా ఉండే. సో చూడండి. సో గైస్ మా హోమ్ టూర్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.